తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యేసుక్రీస్తు ఈ ప్రపంచ మానవాళికి దయ, ప్రేమ, జాలి, కరుణ అందించిన మహనీయుడని, క్రైస్తవుడంటే సమాజంలో సేవ చేసేవాడిగా యేసు ప్రేమను పంచే విధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని ట్రయాంగులర్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో 41వ యూత్ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి యూత్ వర్క్ అందరూ కూడా మొదటిగా నా నమస్కారాలు. తర్వాత ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. రెస్ట్ హౌస్ రోడ్లో చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఎందుచేతంటే మేము మొదటి నుంచి నేను గురుకుడైనా నేను చదువుకున్నదంతా కూడా లోదర్ హై స్కూలు, తర్వాత కేజీఆర్ కాలేజ్. అంటే ఇక్కడ ఒక 5 సంవత్సరాలు, సుమారు అక్కడ 5 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం ఫెయిల్ అయ్యాను, ఇంకో 5 సంవత్సరం. క్రిస్మస్ అనేది ఇంత ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషకరం. ఎందుచేతంటే పూర్వీకులు చేసినటువంటి కార్యక్రమాలని ఈనాటి యూత్ వారు కొనసాగించాలి, ఖచ్చితంగా కొనసాగించాలి. లేకపోతే మన ఉనికే ఇబ్బంది. ఐక్యత కలిగి అందరినీ కలుపుకొని మరి ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దానికోసం మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే లోదర్ హై స్కూల్లో ఉండేటటువంటి టీచర్స్ అందరూ కూడా, ఈ ప్రాంతంలో ఉండే టీచర్స్ అందరూ కూడా తన పిల్లల కంటే కూడా వారి దగ్గర ఉండేటటువంటి స్టూడెంట్స్ని ఎంత బాగా చూసేవారంటే నేను ఒక్కసారి బాధపడుతూ ఉంటాను. వాళ్ళ దగ్గర చదువుకున్న మేమందరం కూడా ప్రయోజకులు అయ్యాం. వారి పిల్లలు చాలామంది మరి ప్రయోజకులు కాలేకపోయారు. దానికి అది తప్ప ఒప్ప అంటే దాన్ని మనం నిర్ణయించలేం. వారికి సమాజం మీద ఉండేటటువంటి ఆ క్రైస్తవత్వంలో వాళ్ళు పెరగటం వల్ల, ఇతరుల పట్ల వారి ప్రేమ కలిగి ఉండటం వల్ల, తన పిల్లల కంటే కూడా ఇతరుల పిల్లల్ని ఎక్కువ ప్రేమించడం వల్ల వారి పిల్లల్ని అశ్రద్ధ చేశారని నేను అంటాను. అయినప్పటికీ కూడా కష్టాలు వచ్చినంత మాత్రాన అది మరుగున పడిపోద్ది, లేకపోతే దాన్ని నశించిపోద్దని మనం అనుకోకూడదు. ఈ రోజున ఆయన ఏదైతే కష్టాలు పడి ఆయన ప్రాణాన్ని అర్పించి ఈ సమాజం కోసం బోధనలు చేశారో ఆయే ఈ రోజున ఈ ప్రపంచానికి, మానవాళికి దిక్కుగా ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ యొక్క శాంతి సమాధానాలు ఈ రోజున ప్రపంచం అంతా కోరుకుంటూ ఉంది. యుద్ధాలు ఎక్కడ జరిగినా, ఎక్కడున్నా కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటే అందరూ కోరుకునేది ఏంటి? శాంతి సమాధానం. అంచేత యేసుప్రభు చెప్పింది కూడా మీరు శాంతిగా ఉండండి, సమాధానంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండండి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి, నిజాయితీగా ఉండండి అని ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని క్రైస్తవులు ఖచ్చితంగా ఆచరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యూత్ వారికి మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం మీరు ఈ కార్యక్రమాలని బాధ్యతగా నిర్వర్తించాలి. ఇవే కాదు, సంఘ కార్యక్రమాలు, సమాజ కార్యక్రమాలు, మనకేదైనా మన యొక్క సమాజంలో ఎవరికైనా ఒక మంచి జరిగిందంటే కనుక మనం పాల్గొవాలి, చెడు జరిగినా మనం పాల్గొవాలి. అంటే ఐక్యత కలిగి జీవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నన్ను పిలిచి గౌరవించినటువంటి యూత్ వారికి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ టీడీపీ జిల్లా కార్యవర్గంలో భీమవరం నియోజకవర్గం నుండి కార్యవర్గ సభ్యులుగా నియమితులైన కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మిని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాసదులను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసే సీనియర్ నాయకులకు
సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కమిటీలో నియోజకవర్గం నుండి 6గురికి టీడీపీ అధిష్టానం పదవులు కేటాయించడం జరిగిందని వీరందరూ పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని సూచించారు. మెంటే పార్సారథి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం నుండి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా మామిడిశెట్టి ప్రసాద్, పంజా వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధిగా కడలి నెహ్రూ, కార్యనిర్వాహక కార్యదర్శిగా రేవు వెంకన్న, కార్యదర్శిగా సాయి విజయలక్ష్మి, కార్యాలయ కార్యదర్శిగా ఉప్పులు చంద్రశేఖర్ నియమితులయ్యారని వీరందరూ కష్టపడి పార్టీ బలోపేతం పనిచేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కొల్లేపల శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, గంటా త్రిమూర్తులు, మైలాబత్తుల ఐజాక్ బాబు, గొలగాని రమేష్, టీడీపీ గ్రామ వార్డు కమిటీల నాయకులు పాల్గొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. చాలా ఉత్సాహంగా మరి నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు, వీళ్ళందరూ కూడా పార్టీకి భవిష్యత్తులో రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల్లో కూడా మీరంతా కూడా కష్టపడి పార్టీ అంతా కూడా కార్యకర్తలు కూడగట్టుకుని అఖండమైనటువంటి విజయాన్ని సాధించడానికి, అలాగే రాష్ట్ర పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఆ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనే విధంగా, ఆ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా, మీతో పాటు కార్యకర్తలు నాయకులు అందరూ కలుపుకునే విధంగా కృషి చేస్తారని, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతాలక్ష్మి గారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్. తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ వారికి, అదనంగా భీమవరం నియోజకవర్గ కమిటీ వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ముందుగా మేడం గారికి నా శుభాభినందనలు, అదేవిధంగా మెంటే పార్సారథి గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాము. ఎందుకంటే నేను ఫస్ట్లో వార్డు ప్రెసిడెంట్గా బయటం జరిగింది. వార్డు ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను జిల్లా భీమవరం నియోజకవర్గంలో కార్యవర్గ సభ్యుడిగా చేయడం జరిగింది. తర్వాత యువత ప్రెసిడెంట్గా చేయడం జరిగింది 2 సార్లు. అదేవిధంగా 3 సార్లు పార్టీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఒకసారి సెక్రటరీగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 3వసారి జిల్లా అధికార పదవి జరిగింది. అందరితో కలుపుకుని చక్కగా ముందుకెళ్తానని, ప్రతి కమిటీ కూడా సహకరిస్తానని, భీమవరం కమిటీ వారికి కానీ, నియోజకవర్గ కమిటీ వారికి కానీ, మండల కమిటీ వారికి అందరూ కూడా సహకరించి ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొని ముందుకుంటానని, అన్ని రకాల సహకారం ఉంటాయని చెప్పి నేను మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. మన భీమవరం నియోజకవర్గం మరి ఇన్ఛార్జ్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి కొత్తగా జిల్లా కమిటీ ఎలక్ట్ చేయటం, దాంట్లో భాగంగా మరి వీరవాసరం మండలం నుంచి కూడా నాకు నర్సాపురం పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా, అలాగే మా పంజా వెంకటేశ్వర గారికి మరి జిల్లా ఉపాధ్యక్షులుగా కల్పించడం, అలాగే భీమవరం టౌన్ నుంచి కూడా 4గురికి ఇవ్వటం చాలా అభినందనీయమమ్మ. మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం మేమందరం కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. నేను 1983లో ఓటు వచ్చింది, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు. అప్పుడు యూత్. నేను తొలి ఓటే సైకిల్కి వేసా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో అయితేనేమి, రాజ్యాంగబద్ధం అయితేనేమి చాలా పదవులు చేశాను నేను. మా గ్రామ కమిటీ అధ్యక్షులుగా, మండల బీసీ జిల్లా అధ్యక్షులుగా, మండల సెక్రటరీగా, నియోజకవర్గ సమన్వయ కమిటీ మెంబర్గా, అలాగే శారదగా జిల్లా చైర్మన్గా ఉండగా నేను పాలకొల్లు నియోజకవర్గం నుంచే జిల్లా మెంబర్గా చేశాను. అప్పుడు అల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత డాక్టర్ బాబ్జీ గారు ఉండగా కూడా 3 సార్లు ఎంపీటీసీగా గెలిచాను నేను. మా రాయకుదురు పంచాయతీ పెద్దది, మీ వీరాస మండలంలో 2 ఎంపీటీసీలు. మరి 3 సార్లు ఎంపీటీసీగా గెలిచి ఒకసారి అయితే 4వసారి అయితే మా వదిలి గారిని పెట్టి గెలిపించాను 4 సార్లు. మరి అటువంటి పరిస్థితుల్లో నా అన్నింటి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వేదిక కూడా నాకు కూడా ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా సరే బుధస్కంధాల మీద వేసుకుని దాన్ని హైలైట్ చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను నేను. కంపల్సరీగా మేము వీరవాసనం మండలం నుంచి అమ్మగారు మీకు ఒకటే మాటిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా మీ వెనకుండి పార్టీ విజయానికి కృషి చేస్తామని, అలాగే జిల్లా పార్టీ రామరాజు గారికి కూడా వెన్నదనిగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ ఎలక్షన్ వచ్చినా మా వంతుగా మేము కృషి చేసి పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీకు అందరికీ కూడా మాకు ఈ పదవులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, పెద్దలైన మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మన తెలుగుదేశం పార్టీలో మన పౌలిక్ బ్యూరో సభ్యురాలు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సీతారామలక్ష్మి గారు, మరియు పార్థసారథి గారు, ఇతర నాయకులు అందరూ కలిసి మా సేవలను గుర్తించి, నేను మొదటిసారిగా హౌస్ వైఫ్గా ఉన్నదండి. 1995లో కౌన్సిలర్గా పోటీ చేశాను.
తర్వాత మేము పోటీ చేసి నష్టపోవడం జరిగింది. నాకు సోమేశ్వరగూడలో ట్రస్టీ ఇచ్చారండి. తర్వాత 2 సార్లు టౌన్కి మహిళా అధ్యక్షుడిగా చేశాను, జిల్లా ఉపాధ్యక్షుడిగా చేశాను. మళ్ళీ జిల్లాలో ఈ కార్యదర్శి పదవి ఇచ్చారు. ఈ పదవి ఇచ్చి మా సేవలు గుర్తించి పదవి ఇచ్చినటువంటి సీతారామలక్ష్మి గారికి మా కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తాను. ఆ ప్రభుత్వంలో రాక్షస పరిపాలన ప్రభుత్వంలో చూస్తుండగా అందరూ కూడా కష్టపడ్డారని, అందరికి కూడా ఈ రోజు వాళ్ళ కష్టానికి పదవులు ఇవ్వాలని గుర్తించి ఈ రోజు అందరికి కూడా ఆవిడకి పదవులు ఇస్తాం. ఎలా ఒకరికే ముందు అవ్వచ్చు, వెనకాల అవ్వచ్చు, అందరూ కూడా కంగారు పడకుండా ఇంకా వస్తాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేలుపు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని భీమవరం పట్టణ నూతన డీఎస్పీ రఘువీర్ విష్ణు దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. వీరికి ఆలయ సహాయ కమిషన్ బొద్ద మహాలక్ష్మి నగేష్ అమ్మవారి ఫోటో ప్రసాదం అందజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ శుక్లా దర్శించుకున్నారు. నైవేద్య విరమ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుల వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసన సత్కరించారు. Very nice darshan today. Sought the blessings of God Almighty and prayed for the welfare of the people and everybody of the country. That was the purpose of the whole thing. What more you want to do? ये तो अलग से चल रही है मीटिंग वर्ल्ड कप के लिए, प्लानिंग चल रही है, टीम अनाउंस हो गई है और वो सारे प्रिपरेशन चल रहे हैं. I hope that we will do very well T20 World Cup. So there are 5 venues where the match will take, which include Chennai also. So there will be on 5 venues there will be match. Then there are 3 venues in Sri Lanka. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన కూటమి ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో పాటు త్వరలో ఆటోలు, ఇంజిన్తో కూడిన బోట్లు మంజూరు చేస్తామన్న మంత్రి డిబివి స్వామి. తిరుమలపై వైసీపీ నిత్యం కుట్రలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్న వైసీపీ నేత మనోహర్ రెడ్డి. పోలీసులను ప్రేరేపించి వికృత చేష్టలు చేస్తున్నారని ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ శుక్లా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.